అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాబు. యాక్చువల్‌గా ఇప్పుడు స్క్రబ్ టైఫస్ గురించి జనాల్లో కొంత అవేర్‌నెస్ కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. రికెట్సియా ఫ్యామిలీకి సంబంధించిన ఒక పారాసైట్ లాంటి దాని వల్ల వస్తుంది. అదేం చేస్తుందంటే మెయిన్‌గా మనకది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తది. ఇంకా చాలా మెనింజైటిస్ ఇంకొకటి ఇట్లా చాలా కాంప్లికేషన్స్‌తో చనిపోతున్నారనేది వింటున్నాం. కానీ దానికి చాలా సింపుల్‌గా మనం దాన్ని నివారించొచ్చు. దానికి కారణం చెప్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది అది ఎంత సింపుల్‌గా మనం నివారించొచ్చనేది. అది ఎందుకొస్తుందంటే, మన ఏదైతే మన బెడ్ ఉంటదో, మనం మంచం మీద యేసుకొని పరుపులు ఏదైతే ఉంటాయో, ఆ పరుపుల్లో ఉండే నల్లులు లాంటివి ఉంటాయి గదా! అవి కుట్టడం వల్ల అది లోపలికెళ్తది. సో, వాటిని నివారిస్తే దీన్ని పూర్తిగా నివారించొచ్చు. అవి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటున్నాయి? ఇప్పుడు ఎందుకు ఈ డిసీజ్ ఇంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంటే, చలికాలం కాబట్టి ఏందంటే, చాలా తేమగానే ఉంటాయి. ప్లస్ వర్షాలు చాలా ఎక్కువగా పడతా ఉంటాయి గదా! సో, ఇంట్లో వస్తువులు లేదా ఇంట్లో బెడ్ ఇవన్నీ గూడా ఏందంటే, కొంత మాయిస్ట్‌గా, తేమగా ఉంటాయి. దానివల్ల ఈ నల్లులు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి వెరీ సింపుల్ ఏంటంటే, ఎండొచ్చినప్పుడు అప్పుడప్పుడు కనీసం నెలకు ఒక్కసారైనా గూడా ఆ బెడ్ తీసి ఎక్కడన్నా డాబా పైన ఇంకోటి ఎండ పూర్తిగా ఎండలో వేస్తే ఏమవుతుందంటే, దానిలో ఉన్న నల్లులు అవన్నీ చనిపోతాయి. మళ్ళా వాడుకోవచ్చు. అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే సరిపోతది. ప్లస్ ఎండాకాలంలో ఏం చేస్తామంటే మనం ఏసీలు ఏసి పెట్టుకుంటాం. రూమ్‌లో ఎప్పుడు చల్లగా ఉండేటట్టు చూసుకుంటాం. ఇట్లా సంవత్సరం అంతా రూము మాయిస్ట్‌గా చల్లగా ఉండడం వల్ల ఈ నల్లులు అనేటివి పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఆ పని చేస్తే మీకు పూర్తిగా దీన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చింది అని అనుమానం ఉన్నప్పుడు ఇంకొకటి దీనికి డ్రగ్స్ కూడా 1, 2 డ్రగ్సే ఉన్నాయి. ఏందంటే డాక్సిసైక్లిన్ 100 మిల్లీగ్రామ్స్ అని వస్తుంది. డాక్సిసైక్లిన్ 100 మిల్లీగ్రామ్స్ అజిత్రోమైసిన్ కూడా మామూలుగా అడల్ట్స్‌లో అయితే 500 మిల్లీగ్రామ్స్, చిల్డ్రన్‌లో అయితే 250 మిల్లీగ్రామ్స్. ఇలా సింపుల్ ట్రీట్‌మెంట్‌తోనే దీన్ని తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏందంటే చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్ల డిసీజెస్ వల్ల చనిపోవడం అనేది జరుగుతారు. చాలా సింపుల్‌గా మనం నివారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఒక వారానికి లేదా 10 రోజులకే కాకుండా నెలకొకసారైనా కూడా మనం బెడ్‌లు తీసి ఎండలో ఏయడం వల్ల ఇలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా హాస్టల్స్ ఉంటాయి గదా! ఏదైతే ఇప్పుడు స్కూల్స్‌లో గాని, కాలేజెస్‌లో గాని ఉండే హాస్టల్స్‌లో ఈ బెడ్‌లనేటివి అసలు సంవత్సరాల తరబడి అలానే ఉంచేస్తారు. ఇప్పుడు హాస్టల్స్‌లో ఇంకోటేంటంటే ఏసీలు ఉంటున్నాయి. ఎండాకాలంలో ఏసీ ఏస్తున్నారు. చలికాలంలో కూడా అట్లే ఉంటున్నాయి. అవి తడిగానే ఉంటున్నాయి. వాటి గురించి పట్టించుకోరు. వీటి వల్ల ఇది ఎక్కువగా ఈ హాస్టల్స్‌లో ఉండే పిల్లలకొచ్చే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇట్లా సింపుల్‌గా దీన్ని నివారించుకుంటే బావుంటదనే ఉద్దేశ్యంతో వీడియో చేయడం జరిగింది. డాక్టర్ బాబు. ధన్యవాదాలు.